హోరెత్తిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, కృష్ణమ్మకు జలహారతి, చెట్టెక్కిన రైతు నిరసన, భయపెడుతున్న బర్డ్ ఫ్లూ, పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమం చేపట్టారు మంత్రి సవిత. వేసవి కాలంలో తాగు సాగునీరు అవసరాలు తీర్చేందుకు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి చెరువులకు నీళ్లు వదిలినట్లు మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వేసవి కాలంలో చెరువులకు నీళ్లందించే కార్యక్రమం చేపట్టామని సవిత చెప్పారు. గత ప్రభుత్వం కనీసం చెరువులను గండ్లను కూడా పూడ్చలేకపోయిందని ఆమె విమర్శించారు. మా సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మా చెరువులకు నీళ్లు వదులుతున్నాం, జలహారతి కూడా చేశాం. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. మరి గత 5 ఏళ్లుగా చెరువులకు గండ్లు పట్టాయి. ఆ గండ్లు కూడా పని చేయకపోవడంతో ఎక్కడ గండ్లు అక్కడ పడిపోయి ఆ మరమ్మతులు కూడా ఇరిగేషన్ హెచ్ఎన్ఎస్ ద్వారా మాట్లాడి ఆ పనులు కూడా పూర్తి చేపించి ఈరోజు చెరువులకు నీళ్లు వదులుతున్నామన్న విషయాన్ని కూడా మీకు. అనంతపురం జిల్లాలోని పీఏబీఆర్ జలాశయంతో పాటు ముద్దులాపురం వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరిశీలించారు. గత ప్రభుత్వంలో వేసవి వచ్చిందంటే తాగునీటి సమస్య కనిపించేదని, కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉండదన్నారు ఎమ్మెల్యే. సరైన నిర్వహణ లేక లీకేజీలు, మోటార్ల మరమ్మతులు ఉండేవని, అందుకే తాము ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని ప్రసాద్ తెలిపారు. అనంతపురం నగరానికి అదనంగా వాటర్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చిందని, ఇక నుంచి నగరంలో ప్రతిరోజు తాగునీరు సరఫరా అవుతుందని ఆయన చెప్పారు. వచ్చే సమ్మర్కి వాటర్ ప్రాబ్లం రాకూడదని ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు నేను, కమిషనర్ గారు అక్కడే, అలాగే మా ఇంజనీరింగ్ సెక్షన్ మొత్తం టీం అంతా ఇక్కడికి వచ్చి ఈ సమ్మర్కి సరిపడా వాటర్ ఉందా, అలాగే ఏమన్నా ఈ పంప్ రిపేర్స్ కానీ లేకపోతే వాటర్ పైప్ లైన్ రిపేర్స్ కానీ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ సమీక్షించడం జరిగింది. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అగ్ని ఎస్కో బయోమాస్ ప్లాంట్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. బయోమాస్ ప్లాంట్ రైతులకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి చెప్పారు. ఎండుగడ్డి, పచ్చిరొట్ట, పత్తి, మిర్చి ఎండుకట్టెలను భూమిలో తగలబెట్టకుండా బయోమాస్ ప్లాంట్కు తరలించి రైతులు లబ్ధి పొందాలని సూచించారు. ఎండిపోయిన పంటలను భూమిలో కాల్చడం వల్ల భూసారం తగ్గిపోతుందని తుమ్మల చెప్పారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిజామాబాద్ పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్లో మార్నింగ్ వాక్లో ఆయన పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కొమరయ్య హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. అధికారంలో లేకపోయినా టీచర్ల సమస్యల పరిష్కారానికి బీజేపీ నిరంతరం పోరాడిందని గుర్తు చేశారు. తనకు టీచర్ల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేసి గెలిపించాలని కోరారు. ఈరోజు మన ఎమ్మెల్సీ టీచర్స్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా దినేష్ గారు, మేము పొద్దున వాకింగ్ చేయడం జరిగింది. అంటే ఈ లాస్ట్ 1 month నుంచి డిఫరెంట్ లొకేషన్స్ లో, సిటీస్ లో ట్రావెల్ చేస్తా ఉంటే ప్రతి టీచర్. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ అభ్యర్థి పులి సరోత్తమ్ రెడ్డి ఖమ్మంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక్కడి తెలంగాణ మోడల్ స్కూల్ అన్నింటినీ కూడా ప్రభుత్వ విద్యారంగంలోకి మేము గెలిచి తీసుకురాబోతున్నామని కూడా తెలియజేస్తా ఉన్నా. దీంతో పాటుగా 1000 గురుకులాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ 1000 గురుకులాలలో విద్యాబోధన కన్నా ఎక్కువ ఉపాధ్యాయులై, అధ్యాపకులై హాస్టళ్ల నిర్వహణ అయిపోతూ ఉన్నది. అందుకే మేము ఏం కోరుతున్నామంటే ఉపాధ్యాయులను అనేటోళ్లను బోధనకే పరిమితం చేయాలి. హాస్టళ్లలో వార్డెన్లను, కేర్ టేకర్లను నియమించాలి. నిజామాబాద్ జిల్లా చేపూరులో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్ఓ, ఏఆర్ఓలకు పంచాయతీ ఎన్నికల మొదటి దశ నిర్వహణ తీరుతెన్నులపై అధికారులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు.
సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత నిర్ణయాలను అమలు చేయకూడదని స్పష్టం చేశారు. శిక్షణ తరగతుల్లో సూచించే అంశాలను శ్రద్ధగా విని ఆకలింపు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి వివక్షకు తావు లేకుండా పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూరులో సోయా కొనుగోలు చేయాలని కోరుతూ ఓ రైతు ఆందోళనకు దిగాడు. మార్కెట్ యార్డ్లోని చెట్టెక్కి నిరసన వ్యక్తం చేశాడు. సోయా కొనుగోలు చేయకుంటే తనకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. తోటి రైతులు అధికారులను నచ్చజెప్పి రైతును చెట్టుపై నుంచి కిందకు దింపారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేరున్న డంప్ యార్డ్ను వ్యతిరేకిస్తూ చేస్తున్న నిరసనలు 8వ రోజుకు చేరాయి. రోజుకో వినూత్న నిరసనతో గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఇవాళ గొర్రెలు, మేకలతో గుమ్మడిదల మెయిన్ రోడ్డుపై నిరసనకు దిగారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పచ్చని పొలాల మధ్య డంప్ యార్డ్ ఏర్పాటు చేయవద్దన్న ఆందోళనకారులు జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7, ఆర్కే న్యూటెక్ గనులను సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గనుల్లో కార్మికుల రక్షణ కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బలరాం నాయక్ హామీ ఇచ్చారు. నిర్దేశించిన గడువులోగా ఉత్పత్తి లక్ష్యాలు చేరుకునేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. నెల్లూరు జిల్లా కలువై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా అదనపు డిఎంహెచ్ఓ ఖాదర్ వలి పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలోని సౌకర్యాలు, వైద్య సేవలు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు ఖాదర్ వలి. ఆరోగ్య కేంద్రంలో ఉన్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించడానికి అవసరమైన చర్యలను తీసుకోవడానికి ప్రణాళికలు రూపొందించాలని డాక్టర్లకు ఆయన సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఏలూరు జిల్లాలో అవగాహన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రవాణా శాఖ అధికారులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ఏలూరు రవాణా శాఖ కార్యాలయం వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రారంభించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులను హాస్పిటల్కు తీసుకెళ్లడంతో పాటు వారికి అవసరమైన రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన సూర్యాపేట జిల్లాలోని దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల జాతర ఈ నెల 16న ప్రారంభం కానుంది. జాతర ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారి చెరువులో వింత ఆచారం అమల్లో ఉంది. అగ్గిపాడు అనే పేరుతో చాలా ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది. ప్రతి ఏటా మాఘమాసం పౌర్ణమి రోజు ఇళ్లల్లో అగ్గి వెలిగించారు. పౌర్ణమి రోజు గ్రామస్తులు తమ కుటుంబ సభ్యులు, పెంపుడు జంతువులతో కలిసి గ్రామాన్ని ఖాళీ చేసి మరుసటి రోజు తిరిగి తమ ఇళ్లకు చేరుకోవటం ఆనవాయితీగా వస్తోంది. అగ్గిపాడు ఆచారాన్ని వనభోజనాలుగా మార్చుకుని గ్రామస్తులందరూ ఒకచోట చేరి ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతారు. తాడిపత్రి పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో తలారి చెరువు గ్రామం ఉంది. 400 సంవత్సరాల క్రితం గ్రామంలో ఓ బ్రాహ్మణుడు తన అనుచరులతో కలిసి గ్రామంపై దాడి చేశాడు. ధాన్యాన్ని, ధనాన్ని దోచుకుని పోతుండగా గ్రామస్తులు అడ్డుకొని అతన్ని తీవ్రంగా కొట్టి హతమార్చాడు. ఆ బ్రాహ్మణుడు మరణించే ముందు గ్రామం సుభిక్షంగా ఉండదని, పుట్టిన వెంటనే బిడ్డలు మరణిస్తూ కరువు కాటకాలతో అల్లాడుతూ నష్టపోవాలని శపించడం జరిగిందని గ్రామస్తులు చెప్పారు. బ్రాహ్మణుడి శాపం కారణంగా గ్రామంలో వంటలు వండక పుట్టిన బిడ్డలు మరణిస్తుండటంతో గ్రామస్తులు తీవ్రంగా కలిచివేసింది. దీంతో కొందరు గ్రామస్తులు చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని ఓ జ్యోతిష్యుడిని కలిశారు. ఆయన సలహా మేరకు అగ్గిపాడు ఆచారాన్ని పాటిస్తున్నామని, అప్పటి నుంచి గ్రామంలో అంతా మంచి జరుగుతోందని గ్రామస్తులు తెలిపారు. జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారం మాఘ చతుర్దశి అర్ధరాత్రి నుంచి పౌర్ణమి అర్ధరాత్రి వరకు గ్రామంలో అగ్గి వెలిగించారు. గ్రామానికి దక్షిణం వైపు ఉన్న హాజవలి దర్గాకు వెళ్లి ఒకరోజు అక్కడే ఉండి ఆటపాటలు, వనభోజనాలతో సరదాగా గడుపుతున్నారు. ఊరు ధనికమైన ఊరు గలార్చెరు, పెద్ద పరాక్రమమైన ఊరు. 17-8 గురుజులు, కోట దర్బార్లు ఉన్నాయి ఆ కాలంలో. దానికి దండిగా ధనం ఉందని మరి దోచినాడు. ఈ అత్యాచారం వీళ్ళు తట్టుకోలేక ఆయన సర్దారు. ఆ పాపం అనేది శాపం కొట్టింది ఊరికి. మీరు దగ్గరలో మాఘమాస పూర్ణం అనేది ఒక రోజు వస్తుంది. ఆ రోజు మీరు మీ ఊరు జనాభంతా వరభోజనం
వెళ్ళిపోయి అగ్గిపోటు చేసి రాజీవరి స్వామి దర్గా ఆయన పవిత్రమైన మహా భక్తులది ఆడికి పోయి వరభోజనం చేసుకొని సాయంత్రం వల్ల మళ్ళీ ఇంటికి చేరుకొని మరుసటి రోజు వాకిలి కలుపుకొని ఇంటి వాళ్ళు శుభ్రంగా చేసుకొని తీర్మానం చేయాలి. ఆ రకంగా చేసుకుంటే మీకు యాదగిరిగుట్ట అనుబంధ ఆలయం పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం హోమం పూర్ణాహుతిని నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల చక్రస్నాన మహాఘట్టం కన్నుల పండుగగా నిర్వహించారు అర్చకులు. యాదగిరివాస యాదగిరీశ గోవింద గోవింద అంటూ భక్తుల నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. రేపు ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పట్టాభి సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రథోత్సవం నిర్వహించారు. ఆలయం నుంచి సీతారాముల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. రథంపై సీతారాముల విగ్రహాలను అర్చకులు ప్రతిష్ఠించారు. ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు భక్తులు కలిసి రథాన్ని లాగారు. రామనామాలతో రహదారి పొడవునా మార్మోగింది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న జమ్ములమ్మ పరశురామ స్వామి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సందిట్లో సడేమి అన్నట్లు ఆలయ ప్రాంగణంలో దొంగల చేతివాటం చూపారు. 4 భక్తుల వద్ద 40,000 కాజేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గ్రామదేవత బొడ్రాయ్ ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. శివశక్తుల నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు చెప్పుల మధ్య భక్తులు బోనాలు సమర్పించారు. ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ దంపతులు గ్రామదేవతకు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని గ్రామదేవతను కోరారు. మాఘ పౌర్ణమి సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని కోడూరు మండలంలోని సముద్ర తీర ప్రాంతం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించి వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కుంతి మాధవస్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని పిఠాపురం పురవీధుల్లో రథంపై స్వామివారిని ఊరేగించారు. తెల్లవారుజామునే భక్తులు భక్తి శ్రద్ధలతో ఉప్పాడ సముద్రంలో మాఘ పౌర్ణమి పుణ్యస్నానాలు ఆచరించారు. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప్పాడ సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. మాఘ పౌర్ణమి సందర్భంగా అనకాపల్లి జిల్లా యలమంచిలిలో పూడిమడక సముద్ర తీరానికి భక్తులు పోటెత్తారు. వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సముద్ర తీరాల వద్ద గజ ఈతగాళ్లతో ముందస్తు రక్షణ కల్పించారు. ఇవి మన ఊరు మన వార్తలు విశేషాలు. చూస్తూనే ఉండండి 10 టీవీ.